హాయ్ హలో అందరూ బాగున్నారా? మేము రాత్రి వెళ్ళి టోకన్లు వేయించుకొచ్చుకున్నాము శ్రీనివాసంలో. ఇక పొద్దున్నే బయలుదేరాము. పొద్దున్నే 6:30కు బయలుదేరాము. ఇక దర్శనానికి బయలుదేరాము. మేము కిందకు దిగిపోతున్నాం. చాలా బాగుంది. పొద్దున్నే దర్శనం అంటే ఇక త్వరగా వెళ్ళి దర్శనం చేసుకురావచ్చులే అని చెప్పి బయలుదేరాము. చూడండి, అందరూ రెడీ అయ్యాం. మా మనవడు మా వారు అయితే ఇక అందరం దిగుతున్నాము. ఇది మా కోడలు తలుపుకు తాళా వేసి కిందకి దిగుదామని చెప్పి లిఫ్ట్లో దిగుతున్నాము. మా అబ్బాయి వెళ్ళి కారు తీస్తున్నాడు. చూడండి, ఫోటోలు దిగుతున్నారు. మా మనవడు మా వారైతే ఫోటోలు దిగుతున్నారు. ఇక అందరం కిందకి వెళ్ళి కారులో ఎక్కాము. మా మనవడికి నిద్ర ఆగలేదు, అసలు ఇంకా నిద్ర వస్తానే ఉంది. లిఫ్ట్లో దిగి వెళ్ళాము. ఇక అక్కడ చెకింగ్ పాయింట్ ఉంది, చెకింగ్ పాయింట్ దగ్గర ఆగాము. ఇక చెక్ చేశాక మళ్ళీ పైకి బయలుదేరాము. ఇవన్నీ మా మనవడైతే ఇక పాపం నిద్ర వస్తుంది. నిద్ర మీద పొద్దున్నే లేపి స్నానం చేయించాం కదండి. పాపం నిద్ర లేపేటప్పుడు కొంచెం అన్ఈజీగా ఫీల్ అయ్యాడు. మా మనవడికి బాగా ఇబ్బందిగా ఉంది. చూడండి, మేము అందరూ ఇక చెక్కింగ్ అయిపోగానే మళ్ళీ కారులో పైకి బయలుదేరి వెళ్ళిపోయాము. అక్కడ పైకి వెళ్ళాక మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు. ఆయన అయితే దర్శనానికి లైన్లో పంపించేశారు. చాలా త్వరగా దర్శనం అయిపోయింది. మాకైతే ఇబ్బంది ఏమీ లేదు. ఒక గంటలో దర్శనం అయిపోయింది. కానీ కిందకి దిగేటప్పటికి మాత్రం ఇక ట్రాఫిక్ వల్ల వాటి వల్ల 4 గంటల పైనే పట్టింది మేము కిందకి దిగి వచ్చేటప్పటికి. ఇక పైకి వెళ్ళాము. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని నడకదారిలో నుంచి లోపలికి పంపించేసిన దాకా ఉన్నాడు. పాపం ఆయన చాలా మంచివారు. ఆయన పేరు నాకు తెలియదులేండి. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండు. ఇక మేము కారులో వెళ్తున్నాము. మా మనవడు నిద్రపోతున్నాడు. పాపం తెల్లారుజామున లేపేసేటప్పటికి ఇక నిద్ర మీద ఉన్నాడు. ఇక అందరం దర్శనం చేసుకొని ఇక దర్శనం అయిపోయాక ఇక టిఫిన్ తిందామని చెప్పి ఇక హోటల్ వెతుకుతున్నాము. అక్కడే పైన గుడి దగ్గరే ఒక హోటల్ కనిపించింది. అది వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది అక్కడ. చాలా బాగుంది. అదైతే వెంకటేశ్వర స్వామిని చూసినట్టు. ఆ లోపల చూసాము. ఇక్కడ కూడా ట్రాఫిక్ ఆపేశారు. ఇక అటు సైడ్కి తిరిగి వెళ్ళమన్నారు. ఇక అట్లా తిరిగి వెళ్ళేటప్పుడు అక్కడ హోటల్ ఒకటి ఉంది. ఆ హోటల్కి వెళ్ళాము, టిఫిన్ చేసాము. ఇక మా మనవడికి బాబు ఆ హోటల్లో టిఫిన్ చాలా బాగుందండి. మా మనవడికి ఇడ్లీ పెట్టాము. మేమేమో అట్లు తీసుకున్నాము, పూరీ తీసుకున్నాము. ఇక మా మనవడికి ఆకలేసి అంటున్నాడు. ఇక మేమైతే ఫోటోలు తీసుకుంటున్నాము. మా కోడలు ఫోటోలు తీసుకుంటుంది. మా వారేం ఫోన్తో బిజీగా ఉన్నారు. ఫోన్ చూసుకుంటూ ఇంకా మా కొడుకు వాళ్ళు ఇక ఫోటోలు తీసాను వాళ్ళకి తెలీదు. మా మనవడు ఇక కిందకి దిగేసి ఆడాలని చెప్పి గోలు పెడుతున్నాడు. కిందకి దింపేసేయమని. ఆయన చేతుల్లోనే ఉండడు, అసలు మొత్తం తిరుగుతానే ఉంటాడు. ఒక క్షణం కూడా చేతుల్లో ఉండడు. ఇంట్లో ఉంటే మాత్రం అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. ఇక టిఫిన్ వచ్చింది. మేము టిఫిన్ తింటున్నాము. మా మనవడికి ముందు ఇడ్లీ తీసుకొస్తే ఇడ్లీ పెడుతున్నారు. ఇక నేనైతే అట్టు తీసుకున్నాను. ఇక దర్శనం అయిపోయాక ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉందండి. ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళాం టిఫిన్లు చేసి. ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇక మా కోడలు కొన్ని ఫోటోలు దిగుతుంది. మేము కూడా కొన్ని ఫోటో దిగాము. ఇక అక్కడ అది కూడా ఫేమస్ అంట. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్